నుంచి లెక్కేసుకుంటే అంటే 56 మనకి స్టేట్ ఏర్పడింది అనుకోండి ఆంధ్ర. అప్పటి నుంచి చూసుకుంటే 83 దాకా దానికి తిరిగే ఉంది. ప్రతిపక్షం అంటే అందులో ఒక గ్రూప్ ఇంకో గ్రూప్, నేదురుమల్లి గ్రూప్ కి చెన్నారెడ్డి గ్రూపు, చెన్నారెడ్డి గ్రూప్, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గ్రూప్ ఒకళ్ళకొకళ్ళు చెక్కులు పెట్టుకునేటటువంటి ఇదే తప్పించి డైరెక్ట్ ప్రతిపక్షం ఏముందని 83లో తొలిసారి దెబ్బతిని మళ్ళీ 85లో దారుణంగా దెబ్బతిన్నాక అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మైనస్ బిగినైంది. ఆ మైనస్ 89లో మళ్ళీ గెలిచేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అది మైనస్ అయింది. 89 నుంచి 94 దాకా అది నడిచేటప్పటికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు చేయడం. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టారు. నేదురుమల్లికి ఇచ్చారు, చెన్నారెడ్డికి ఇచ్చారు, కోట్లకి ఇచ్చారు, కానీ రాజశేఖర రెడ్డి పట్టించుకోలేదు కదా. ఆ తర్వాతన 94 తర్వాతన ఇక మారిపోయింది సీన్ మొత్తం రాజకీయం. రాజశేఖర రెడ్డికి అప్పుడు సిఎల్పీలు ఇవ్వడమా, పిసిసి ఇవ్వడమా, సిఎల్పి ఇవ్వడం, ఆ తర్వాతన ఇట్లా కథ మారింది. రాజశేఖర రెడ్డి చేతిలోకి వచ్చాక మొత్తం కథ మార్చేశాడు. అప్పటి నుండి సెకండ్ క్యాడర్ లీడర్షిప్ డెవలప్ చేయడం బిగిన్ చేశాడు. అంటే అంతకు ముందు అనుచరులుగా ఉండే స్టేజ్ నుంచి బలమైన నాయకులుగా ఒక కిరణ్ కుమార్ రెడ్డి, నాదెళ్ల మనోహరు, తర్వాత సబితా